మొగుడు నా మేనేజరే కదా, మేనేజ్ చేసుకుంటాడని లేట్ గా వచ్చాను. షటప్. ఇది మన ఇల్లు కాదు, నేను ఈ మొగుడిని కాదు, ఒక మేనేజర్గా అడుగుతున్నాను. ఎందుకు లేట్గా వచ్చావు? లిఫ్ట్ ప్రాబ్లం. ఆఫీస్ వాళ్ళు క్యాబ్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా, మరి కక్కుర్తి కాకపోతే లిఫ్ట్లో రావడానికి. నేను అంటుంది ఈ లిఫ్ట్ కాదు, మన ఆఫీస్ లిఫ్ట్ ప్రాబ్లం అంటున్నా. ఆఫీస్ లిఫ్ట్ ఏమైంది? బానే ఉంది కదా. ఏంటి బాగుండేది? మన ఆఫీస్ రైలు పెట్టంతుంటే లిఫ్ట్ మాత్రం అగ్గి పెట్టంతుంది. మళ్ళీ దానికో లిఫ్ట్ మ్యాను వాడే 100 కేజీలు ఉంటాడు. ఇంకెవరు పడతాడు దాంట్లో? ఒకటి లిఫ్ట్ అన్నా మార్చండి, లేకపోతే లిఫ్ట్ మ్యాన్ అన్నా మార్చండి. మేం పైకి వస్తేనే కదా ఆఫీస్ పైకి వచ్చేది. ఎప్పుడు చూసినా ఏదో ఒక సాకు చెప్తూనే ఉంటావు. ఒకసారి లిఫ్ట్ ప్రాబ్లం అంటావు, ఒకసారి సిస్టమ్ ప్రాబ్లం అంటావు, ఒకసారి వైఫై ప్రాబ్లం అంటావు. మరేం చేద్దాం, మన ఆఫీస్లో అన్ని బొక్కలు ఉన్నాయి. మరి బెటర్ టు ప్యాచ్ దెమ్. సర్లే కానీ ప్రాజెక్ట్ ఎక్కడి వరకు వచ్చింది? అసలు స్టార్ట్ చేస్తేనే కదా. వారం అవుతుంది ప్రాజెక్ట్ ఇచ్చి, ఇంకెప్పుడు కంప్లీట్ చేసావు? ఎందుకంటే మండే మంచి రోజు స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ ఎంప్లాయీ వీకెండ్ వైపు నుంచి బయటకు రాలేదు. ట్యూస్డే స్టార్ట్ చేద్దామంటే మన పెద్దవాళ్ళు అంటారు కదా, మంగళవారం మంచిది కాదు, ఏ పని స్టార్ట్ చేయకూడదు అని. వెడ్నెస్డే ఏమో వైఫై ప్రాబ్లం, థర్స్డే ఏమో కేఎఫ్సీలో ఆఫర్స్ నడుస్తున్నాయని చెప్పి మన టీం అంతా టీం లంచ్కి వెళ్ళాం, కుదరలేదు. ఇంకా ఫ్రైడే అంటారా, ఇన్ని రోజులు పీకంది ఈ ఒక్క రోజులో ఏం పీకిస్తామని నెక్స్ట్ వీక్ ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దామని చేయలేదు. వీక్ డేస్ లో ఎలాగో పని చేయలేదు, కనీసం వీకెండ్స్ లో ఉన్న పని చేయాలి కదా. ఏంటి నువ్వు ఇచ్చే బోర్డు జీతానికి వీకెండ్స్ లో కూడా పని చేస్తారా? నేను వీకెండ్స్ లో పని చేస్తే మా ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు? అసలే నాకు ఒకడు ఉన్నాడు, వాడికి తిండి పెట్టాలి, వండి పెట్టాలి, సుఖ పెట్టాలి. అసలే మా ఆయన లేకపోతే 10 నిమిషాలు కూడా ఉండలేడు తెలుసా. సర్లే ఇప్పుడైనా స్టార్ట్ చేయి. ఐ విల్ ట్రై. ఈవిడ ఒక 10 నిమిషాలకు పని చెప్పిద్ది. మేడం, మేనేజర్ పిలుస్తున్నారు. ఏంటంటే ఆవిడ గారు బాధ? అంటే ఆఫీస్కి లేట్ వచ్చిన అందరికి బోనస్ ఏమైనా ఇస్తున్నారా? లేదు మేడం, క్లాస్ బిగుతున్నారు. నేను కాలేజ్లోనే క్లాస్ వినలేదు, ఇప్పుడు ఈమె చెప్పే క్లాస్ వినాలా? నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పు. అలా అనకండి మేడం, మీరు రాకపోతే నా జాబ్ పీకేస్తా అన్నారు. మరి ఎందుకు ఛాన్స్ మిస్ చేసుకుంటున్నావు? మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదు. అయ్యో అలా అనకండి మేడం, నన్ను నమ్ముకొని 2 ఫ్యామిలీలు ఉన్నాయి, ప్లీజ్ రండి మేడం. నా ఒకటికే దిక్కులేదు, లక్కీ ఫెయిలరా నువ్వు. థ్యాంక్ యూ. నేను వస్తాను, వెళ్ళు. మీరు రండి మేడం, నేను వెళ్తున్నా. ఏంటి పిలిచావంట? ఆఫీస్కి లేట్గా ఎందుకు వచ్చావు? త్వరగా వచ్చి పీకేదేముందని. ఏంటి? అదే అమ్మా, త్వరగా వచ్చి చేసేది ఏముందని. అసలే ప్రాజెక్ట్స్ ఏం లేవు కదా. ఇలాగేనా నువ్వు మేనేజర్తో మాట్లాడేది? మిగతా వాళ్ళందరూ వచ్చి వర్క్ చేయట్లేదా? నీకే మాయరోగం. వాళ్ళందరూ ఎందుకు వస్తున్నారో తెలిస్తే నీ గుండె అయిపోతుందమ్మా. ఎందుకు వస్తున్నారు? ఇగో వాడున్నాడే, వాడికి పెళ్ళై 1 year అయింది. వాడు పెళ్ళం పెట్టి టార్చర్ తట్టుకోలేక ఆఫీసే బెటర్ అని ఆఫీస్ లోనే ఉండిపోతున్నాడు. వాడు వాచ్మెన్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వాడి వర్కింగ్ అవర్స్ కంటే వీడి వర్క్ అవర్స్ ఎక్కువ. ఇంకా ఇగో వీడున్నాడే, వాళ్ళ ఇంట్లో ఏసీ రిపేర్ వచ్చిందంటమ్మా, అందుకే ఆఫీస్ లో చల్లగా ఉంటుందని ఇక్కడే పడుకుంటున్నాడు నైట్ కూడా. ఇగో అది ఉందే, అది రీసెంట్ గా లవ్ లో పడిందమ్మా. ఇంట్లో మాట్లాడుకోవడానికి ఫ్రీడమ్ లేదని ఆఫీస్ ఎర్లీగా వచ్చి సొల్లేసుకుంటూ ఉంటుంది. వీళ్ళందరికీ ఏదో ఒక మోటివ్ ఉందమ్మా, కానీ నాకేముంది, మంత్ ఎండ్కి వచ్చే శాలరీ తప్ప. షటప్. ఇలాంటి సిల్లీ రీజన్స్ చెప్పడానికేనా నువ్వు ఆఫీస్కి వచ్చేది? ఇందాకే నీ స్నాప్ చూశాను. పుష్ప మూవీకి వెళ్ళి నా చెవులోనే పువ్వు పెడుతున్నావా? ఇంకొకసారి రిపీట్ అయిందనుకో ఫైర్ చేసి పడేస్తాను.